ఈ స్టేట్లో 45 మదర్స్ డై Hmm. పర్ ఎవ్రీ 1 lakh లైవ్ బర్త్స్. లోయెస్ట్ ఈజ్ ఇన్ కేరళ. అక్కడ హెల్త్ కేర్ సర్వీసెస్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయని విన్నాను. సో అక్కడ అరౌండ్ 15-17 మదర్స్. అంటే ఈ మదర్స్ హాస్పిటల్‌లో చనిపోతున్నారా? లేదంటే నార్మల్‌గా ఇంటి దగ్గర డెలివరీ అయిన బోత్ వాళ్ళు? బోత్ ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కొంతమందికి Hmm. హెల్త్ కేర్ వాళ్ళకు రీచ్లో ఉండకపోవచ్చు. Hmm. మెయిన్లీ హెల్త్ కేర్, వాళ్ళ న్యూట్రిషన్. ఇప్పుడు వీళ్ళ మదర్స్ అందరూ మంచి న్యూట్రిషన్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. Hmm. దెన్ స్లీప్, ప్రాపర్ స్లీప్ ఉండాలి. Hmm. మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారము 8 చెకప్స్ ఉండాలి మదర్కి ప్రెగ్నెన్సీలో. సో అవి చాలా మంది హెల్త్ కేర్ సర్వీసెస్ అప్రోచ్ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటారు. సో న్యూట్రిషన్, డాక్టర్స్ అడ్వైస్, ఫాలోఅప్స్, విటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ ఇస్తారు ప్రెగ్నెన్సీలో. అండ్ వాళ్ళ స్లీప్ పొజిషన్ కూడా, మదర్ స్లీప్ పొజిషన్ సైడ్కి పడుకుంటే ప్రెగ్నెన్సీలో మంచిది, బేబీస్కి బ్లడ్ సప్లై ఎక్కువ పోతుంది. అండ్ ట్రావెల్ అడ్వైస్ ఫస్ట్ 3 months, జనరల్గా అబార్షన్స్ ఫస్ట్ 3 monthsలో